ఇక ఏకంగా మోదీ నిన్న డైరెక్ట్గా తెలంగాణ సర్కార్ను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమి ఆ చిలికి గాలివానలాగవే ఆఖరికి ప్రధాని మోదీ కూడా అక్కడ ఉన్నటువంటి భూముల్లో పక్షులని వన్యప్రాణులని బుల్డోజర్లు పెట్టి ఇష్టానుసారంగా వాటిని రక్షించకుండా వన్యప్రాణుల విధ్వంసం చేస్తున్నారు, పర్యావరణ విధ్వంసం చేస్తున్నారు, వన్యప్రాణులను ప్రమాదంలో పడేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో కూడా అదే చేస్తున్నారని చెప్తూ నిన్న అంబేద్కర్ జయంతి కాబట్టి హర్యానాలోకి వెళ్ళి నిన్న విమానాశ్రయం ప్రారంభిస్తూ హర్యానాలో ఉండి అటు హిమాచల్ ప్రదేశ్ను, కర్ణాటకని, ఇటు తెలంగాణను విమర్శిస్తూ అటు వక్ఫ్ బోర్డుకు సంబంధించి కాంగ్రెస్ని ఎండగడుతూ అటు అంబేద్కర్ జయంతికి సంబంధించినటువంటి విషయంలో అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెసే అని. అంబేద్కర్ పాపం కాంగ్రెస్ ఇది కుర్తిల పడ్డ ఎలకలాగనో లేకపోతే ఊరంతా శకునం చెప్పిన బల్లిలాగనో కాంగ్రెస్ పరిస్థితి. ఎన్నిసార్లు రాజ్యాంగం అన్నా ఎన్నిసార్లు అంబేద్కర్ను తీసినా పాపం అంబేద్కర్ని అడుగడుగునా నెహ్రూ కాలం నుంచి అంబేద్కర్ గారు బ్రతుకున్నప్పటి నుంచి నెహ్రూ గారు బ్రతుకున్నప్పటి నుంచి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మొత్తం చూసినా ఆయన రాసిన రచనలన్నీ చూసినా అంబేద్కర్ గారిని మొదటి నుంచి తుది దాకా చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అవమానించిందనేటువంటి అంశం చాలా స్పష్టంగా కనబడుతుంటుంది మనకి. ఇవాళ నిన్న జరిగింది కదా అది నిన్న అంబేద్కర్ జయంతికి సంబంధించినటువంటి సందర్భంలో అంబేద్కర్ గారు ఏం చెప్పారు, అంబేద్కర్ గారిని ఎక్కడెక్కడ అవమానించారు ఏంటి అనేటువంటి అంశము చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ అంబేద్కర్కు సంబంధించినటువంటి అంశంలో కూడా అంబేద్కర్ ఎప్పుడేం చేసిండు, కేవలము మేము ఆయనను అంబేద్కర్ని పార్లమెంటుకు పోనీయలే 100 సార్లు చెప్పినా అది నిజమే. అంబేద్కర్ని కమ్యూనిస్టులతో కలిసి కమ్యూనిస్టులు కాంగ్రెస్ అంబేద్కర్ను కలిసి ఓడగొట్టిరనేటువంటిది చరిత్రలో ఉన్నది. అంబేద్కర్ను అవమానించారు. అంబేద్కర్కి సంబంధించినటువంటి మంత్రివర్గం నుంచి నెహ్రూ సందర్భంలో తొలగిపోతే పోయిపోయింది అనుకున్నప్పుడు తిరిగి మళ్ళా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. అంబేద్కర్ని అవమానించడంలో అంబేద్కర్కి భారతరత్న ఇవ్వలేదు. రాజ్యాంగ రచనకు సంబంధించినటువంటి కమిటీకి ఆయన పెద్ద కదా, దానికి చైర్మన్ హోదాలో ఉన్నాడు కదా, మరి ఆయనను మాత్రం అవమానించారు. బతుకుండగా ఆయనకు సంబంధించినటువంటి చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టలేదు కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పెట్టింది. బీజేపీ ప్రభుత్వం మద్దతుతో ఉన్నప్పుడు మాత్రమే పార్లమెంట్లో పెట్టారు. బీజేపీ మద్దతుతో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే భారతరత్న ఇచ్చారు. అంబేద్కర్ను అడుగడుగున అవమానించారు. అంబేద్కర్ను ఒక కుల నాయకుడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. నెహ్రూలేమో వాళ్ళ కుటుంబ సభ్యులేమో దేశ నాయకులు, దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు. కానీ అంబేద్కర్ వారు మాత్రం కాదు అనే విధంగా ఎందుకు వచ్చింది? మరి నెహ్రూ కుటుంబ సభ్యులందరూ వారసులుగా ఉన్నప్పుడు అంబేద్కర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు పోలేదు? ఇట్లా అడుగడుగున అంబేద్కర్ గారిని అవమానించినటువంటి తీరు ప్రతిసారి పోతుంది. ప్రతిసారి అదే జరుగుతున్నది. అంబేద్కర్ని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అవమానించింది కాంగ్రెస్ అని ప్రతిసారి వాళ్ళ అంబేద్కర్కి ఎన్ని పూలమాలలు వేసినా ఏం చేసినా నిజంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇవాళ అంబేద్కర్ వాదులు అనుకునేటువంటి వాళ్ళు ఆలోచించాలి. నిజాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా తను మతం మారేటువంటి విషయంలో కూడా చెప్పారు. నేను ఈ భారతదేశానికి సంబంధించినటువంటి గౌరవానికి ప్రతీక అయినటువంటి బౌద్ధంలో మాత్రమే చేరుతా, కానీ నేను చచ్చిపోతే నా శవం కూడా ఆఖరికి వేరే ఇతర విదేశీ మతాల్లోకి వెళ్ళదనేటువంటి విషయాన్ని తను క్రిస్టియన్ గానో లేకపోతే ముస్లిం గానో మారనని చెప్పడానికి అంత పెద్ద ఉదాహరణ చెప్పారు. ఇదే అంబేద్కర్ గారు ఆర్ఎస్ఎస్ దగ్గరికి వెళ్ళి నేను ఇవాళ అంబేద్కర్ ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఇవాళ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి శాఖలు ఉన్నాయి, కులాల సంబంధం లేకుండా అన్ని కులాల వాళ్ళు ఒకే చోట, ఇది 1930లో జరిగినటువంటిది. అప్పటికి ఇంకా అంటరానితనం జాడ్యం ఇంకెక్కువ ఉన్నది కదా. అరే ఆర్ఎస్ఎస్లో ఆయన మీటింగ్ పుణేకి సంబంధించినటువంటి దగ్గరికి వెళితే అక్కడ చాలా స్పష్టంగా చెప్పారు ఆర్ఎస్ఎస్లో ఎక్కడ కూడా కులానికి సంబంధించినటువంటి అంశమే రావట్లేదు. అందరూ కలిసే తింటున్నారు. అసలు ఎవరు కులం ఏంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. మనమంతా మనుషులం అన్నట్టుగా ఒకే చోట కలిసి తింటున్నారు, ఒకే చెంబులో నీళ్ళు తాగుతున్నారు, ఒకే కుండలో నీళ్లు తాగుతున్నారు, ఒకే చోట వండుకొని తింటున్నారు, అందరూ శాఖలో ఒకే చోట కూర్చుంటున్నారు. ఇది జరగాల్సిందనేటువంటి మాట ఇది జరిగింది. ఇదే మాట సుభాష్ చంద్రబోస్ గారితో కూడా పంచుకున్నారు అంబేద్కర్. ఇట్లా అంబేద్కర్ రచనలన్నీ వక్రీకరించి అంబేద్కర్ ఏమనంటే బ్రాహ్మణులకు వ్యతిరేకం. అరే అంబేద్కర్ని చదివించింది అంబేద్కర్ అనేటువంటి ఇంటి పేరు ఇచ్చింది ఒక బ్రాహ్మణ్దే కదా. అంబేద్కర్ అనేటువంటి ఒక ఇంటి పేరే బ్రాహ్మణ్దే కదా. ఆయన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను మాత్రమే ఎత్తి చూపారు.
సంటరానితనాన్ని ఎవరైనా చేయాల్సిందే, ఎక్కడైనా ఏదో జాడ్యం ఉంటుంది. కానీ ఆయన చాలా స్పష్టంగా రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఇచ్చేటువంటి అంశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదన్నారు. ఇవాళ రాజ్యాంగం పుస్తకం పట్టుకున్నటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగానికి సంబంధించి మత ప్రాతిపదికన అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి వాళ్ళు ఇవాళ అంబేద్కర్ని కీర్తించడం ఎట్లయితుంది? ఈ అంశాలన్నీ కూడా నిన్న ప్రధాని మోదీ గారు చెప్పారు. కాబట్టి వక్ఫ్ చట్టంతో పేద ముస్లింలకు లబ్ధి, యూపీఏ చట్టంతో భూమాఫియాకు లాభమని స్పష్టీకరణ అవకాశం దొరికింది. హర్యానాలో మాట్లాడారు. దేశమంతా కూడా ప్రజలకు వెళ్ళిపోయింది. వాళ్ళ వక్ఫ్ మీద ప్రతి చోట చర్చ జరగాల్సిందే. గ్రామాలలో ఉండేటువంటి ప్రతిరోజు దినసరి కూలీలకు కూడా ఈ అంశంపైన అవగాహన రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ అంశంపైన అవగాహన రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దయచేసి ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది.